నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నమస్తే, వెల్కమ్ టు యూహెచ్వి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో కాకరేపుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త చిన్నమైల్ అంజిరెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో 56 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. చిన్నమైల్ అంజిరెడ్డి తనదైన ప్రచారాన్ని కొనసాగిస్తూ గెలుపు ధీమాతో ఉన్నారు. అంజిరెడ్డి మెదక్ జిల్లా రామచంద్రాపురంలో సాదాసీదా రైతు కుటుంబంలో 1966లో జన్మించారు. ప్రేమ ఆప్యాయతలకు వారి కుటుంబమే కొండంత బలం. ఇప్పటికీ అంజిరెడ్డి తన అన్నదమ్ములతో కలిసుంటున్నారు. అంజిరెడ్డి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వంటి జాతీయవాద సంస్థల్లో పనిచేస్తూ విద్యార్థి సమస్యల కోసం కృషి చేశారు. చాలా కష్టపడి గణితంలో పీజీ చదివారు. అంజిరెడ్డిని ఒక మానవతావాదిగా కొనియాడతారు. విద్యార్థి నాయకుడిగా, విద్యావేత్తగా, ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగారు. 2000 సంవత్సరంలో ఎస్ఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. 1993లో ఎస్ఆర్ గ్రూప్స్ కింద ఫార్మా కంపెనీ స్థాపించి వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. స్కూల్ విద్యార్థులకు 2004 నుండి పుస్తకాలు అందించటం, అనాథ పిల్లల్ని చదివించటం, విద్యార్థులకు స్కాలర్షిప్స్, స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ అందించారు. పటాన్చెరులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎంతో మంది పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ వంటి ఎన్నో కోర్సుల్లో ఉచితంగా శిక్షణ అందించారు. ఆర్థికంగా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా మంచి మనసుతో ఆదుకున్నారు అంజిరెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేరుకుపోయిన అన్ని ప్రజా సమస్యలపై మండలిలో తన గళం వినిపిస్తానని చెబుతున్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు తనపై నమ్మకంతో ఉన్నారని, అన్ని బూతుల్లో తనకు ఓటర్ల నుండి భారీ మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంజిరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల్ని గుర్తించి డాక్టరేట్ కూడా ఇవ్వటం జరిగింది. గతంలో కూడా అంజిరెడ్డి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు. అంజిరెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేకపోవటం, విద్యా సంస్థల్లో, ప్రభుత్వ హాస్పిటల్స్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి తన సేవా నిరతిని చాటుకున్నారు. యువతకు ఉద్యోగ కల్పన వంటి విషయాలు అంజిరెడ్డికి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే అంశాలు. బీజేపీ నుంచి పోటీ చేయడం, బీజేపీ రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు లాంటి పైరున్న నాయకులు అంజిరెడ్డి తరపున ప్రచారంలో పాల్గొనటం, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించటం బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుకు దోహదపడే అంశాలు. తెలంగాణలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజాసేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. ప్రజల పక్షాన పోరాటానికి తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మండలిలో పోరాడతానని అంటున్నారు అంజిరెడ్డి. ఉన్నత చదువులకు చాలా మంది విద్యార్థులు అమెరికా లాంటి దేశాలు వెళ్లాల్సి వస్తోందని, మన దగ్గరే వారికి కావలసిన యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలని అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విద్య, ఉపాధి, సంక్షేమం అంజిరెడ్డి భరోసా పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. పట్టభద్రుల సంక్షేమం కోసం ఇందులో అనేక అంశాలు ప్రస్తావించారు. గ్రాడ్యుయేట్ల బంగారు భవిష్యత్తుకు భరోసా, ఉన్నత చదువులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చేయూత, యూపీఎస్సీ, గ్రూప్ 2, బ్యాంకింగ్ వంటి ఉద్యోగ పోటీలకు ఫ్రీ కోచింగ్ ఏర్పాటు, విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్యార్థులకు భారీగా ప్రోత్సాహం, తాను ఎమ్మెల్సీగా పొందే జీతాన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేటాయింపు, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిపుష్టం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో 15% కేటాయించాలని ఒత్తిడి, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధనా సౌకర్యాలు, ఎమ్మెల్సీ నిధులతో మోడల్ స్కూల్స్ అభివృద్ధి, ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల కోసం కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు, ఉద్యోగ కల్పన, ఉద్యోగ భద్రత, నిరుద్యోగ నిర్మూలనకు కృషి, స్కిల్ సెంటర్స్ ఏర్పాటు, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఒత్తిడి, మానసిక వేదనతో బాధపడే నిరుద్యోగ యువత కోసం 24 గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు,
ఇలా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అంజిరెడ్డి తన మేనిఫెస్టోలో ప్రస్తావించారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మకంగా పోటాపోటీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటర్ మహాశైలు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నిజాయితీగా తమ ఓటును ప్రజా సమస్యల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిజాయితీ, నిబద్ధత, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే వారిని ఎన్నుకోవాలని యోయో ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. नरेंद्र रेड्डी हटाओ, स्टूडेंट्स एंड पेरेंट्स बचाओ। भारत माता की